1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న అగ్గిమళ్ళ గణేష్ గారికి, స్వాగతోపన్యాసం చెప్పిన లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, ప్రొఫెసర్లు ఈ ఉద్యమానికి పదానిర్దేశం చేయడానికి, దీన్ని బుద్ధి జ్ఞాన మార్గంలో నడిపించడానికి వచ్చిన జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రొఫెసర్ల త్రయం ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారికి, సోషియాలజీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ చంద్రయ్య గారికి, నాగం కుమారస్వామి పాలమూరు విశ్వవిద్యాలయం గారికి, వేదిక మీద ఉన్నటువంటి దాసోజు సోదరి లలిత గారికి, వేదిక మీద ఉన్న రాంబాబు నంగారా గిరిజన సంఘం నాయకులకి, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా స్థానిక జిల్లా నాయకులకు, రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులకు, ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కో కన్వీనర్లు అయినటువంటి రాసాల వినోద్ యాదవ్, రాఘవేంద్ర ముదిరాజు, ఎంతో కాలంగా ఈ వేదికను నిర్మించడానికి వచ్చినటువంటి ప్రధానమైన వ్యక్తులు ఇక్కడ నా పక్కన నిలబడాలని కోరుతా ఉన్నాను. అదే సమయంలో రెహమాన్ గారికి, అదే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఇంకా హరీష్ గౌడ్ గారికి, ఈ సంఘంలో పనిచేస్తున్న బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు లలిత గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇంకా నాయకులైనటువంటి వివిధ రంగాల సాయిబాబా గారికి, ఆ తర్వాత బీసీఎస్సీ ఎస్టీ జేఏసీలో ఉన్న జోనల్ ఇన్ఛార్జీలుగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న బరిగెల దుర్గాప్రసాద్, సుమన్ మహారాజ్, మేకల సుమన్ మహారాజ్, ఇంకా హరప్ప గారికి, ఇంకా వేదిక మీద ఉన్న కరీంనగర్ శ్రీకాంత్, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మేధావులకి, బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని అనుసరిస్తున్నటువంటి కార్యకర్తలకి, ఈ ఉద్యమ వేదిక ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకి, ధర్మ సమాజ్ పార్టీ సైనికులకి, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఇది మొత్తం లైవ్లో ప్రదర్శిస్తున్న మీడియాకి, ఈ సభకి పోలీసుల అవసరం లేకపోయినా భద్రత కోసం వచ్చిన పోలీసులకి, ఇంకా వేదిక మీద అన్న రామకృష్ణ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు ఉన్నారు, వారందరికీ మీ అందరికీ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీరు కూర్చోమ్మా, కూర్చో. ప్రధానమంత్రి మోడీ ఈ మధ్య కాలంలో ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు ప్రపంచం ముందు, అర్బన్ నక్సలైట్ అని. అర్బన్ నక్సలైట్ అని ఎవరిని అంటున్నాడో ఏంటో తెలియదు, కానీ ఆ పదబంధాన్ని వివరించడం జరిగింది. నేను కూడా ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నా, విశారదన్ అర్బన్ అంబేద్కరైట్. ఐఎమ్ అంబేద్కరైట్, అర్బన్ అంబేద్కరైట్. బుద్ధిజీవులు నివసిస్తున్న పట్టణ అంబేద్కర్ వాదిని. చదువుకున్న బుద్ధిజీవులుగా మారి పట్టణానికి వచ్చి తమ కింద ఉన్న 90% గ్రామీణ ప్రజలకి దూరం అవుతున్న అంబేద్కర్ వాదంలో నుంచి అర్బన్ అంబేద్కర్ వాదిగా, అర్బన్ అంబేద్కరైట్గా నేనే కాదు, వేదిక మీద మీరు అంతా అర్బన్ అంబేద్కరైట్లుగా సంబోధిస్తూ ప్రధాని మోడీకి సవాల్ విసురుతున్నా. మీ కుర్చీలలో ఎక్కడైనా కేసీఆర్ దాక్కున్నాడేమో చూడండి.
ఈ వేదిక కుర్చీల మధ్య కోదండరామరెడ్డి ఎక్కడైనా కూర్చున్నాడేమో చూడండి. ఇంకా చెప్పాలంటే, ఇంకా స్పష్టంగా మాట్లాడాలంటే, ఈ సభలో కేసీఆర్ లేడు, కోదండరామరెడ్డి లేడు. ఎందుకో తెలుసా? మనకి రాజ్యం వస్తుందని వాళ్ళిద్దరూ రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీకు రాజ్యం ఒప్పజెప్పడానికి, మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పడానికి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు బలిపీఠం ఎక్కి బలిపశువులమై 1200 మందిని మరణించి లక్షల టీఎంసీల నెత్తురు కార్చుకొని మీకు రాజ్య సింహాసనం ఒప్పజెప్పినాం కదా. యుగయుగాల తర్వాత, తరతరాల తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలంతా ముక్త కంఠంతో మేమెప్పుడు రాజ్యాన్ని పరిపాలిద్దామని సభ పెట్టుకుంటే మీరెందుకు రాలేదని అడుగుతున్నా ఈ వేదిక నుంచి. మీరు రారా? మీరు రాజ్యానికి రావడానికి మీరు రారు కదా. మీరు రాజ్యానికి రావడం కోసం కడుపులో ఉన్న బిడ్డని, సంకలో ఉన్న బిడ్డని ఎత్తుకొని కోట్ల మంది తల్లులు రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించి మీకు రాజ్యాన్ని ఒప్పజెప్పారు. కానీ ఒంటి మీద చొక్కా లేని మా తాతలు, కడుపుల తిండి లేని మా తాతలు, రేగడి మట్టిలో సల్లబోసుకొని తిన్న మా తాతలు తమ బిడ్డల కోసం అర్ధరాత్రి నుంచి మెట్ట మధ్యాహ్నం 1 గంట దాకా తిండి లేకుండా, చొక్కా లేకుండా ఇన్ని గింజలు అడుక్కొని మా కోసం యుద్ధం చేసి భూస్వాముల కింద బెట్టి చాకిరి చేసి తెలంగాణలో ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబం నుంచి మన తాతలు భూస్వాముల కింద బానిసలు. ఆ బానిసల బిడ్డలం మనం. రాజ్యాంగం వచ్చిన తరువాత 75 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చొని మా తాతలు బానిసలుగా బతికారు శతాబ్దాల తరబడి, యుగయుగాల తరబడి. అలాంటి బానిసల బిడ్డలు ఒక దగ్గర కూర్చొని తెలంగాణ గడ్డని ఎట్లా పరిపాలించాలి అని అంబేద్కర్ వల్ల ఆలోచన చేస్తున్నాం ఇక్కడ కూర్చొని. మా తాతకి ఈ ఆలోచన రాలే, మా ముత్తాతకి ఈ ఆలోచన రాలే. చెప్పు దెబ్బలు తిన్నారు మా తాతలు. లంజ కొడకాని కట్టేసి మీ గడీలలో కొట్టారు మా తాతని. రక్తం కారేటట్టు కొట్టినా అయ్యా నేనేం తప్పు చేసిన అయ్యా అని అడగలే. ఎందుకంటే కొట్టితే మీరే ఏదైనా తప్పు చేస్తే కొట్టారేమో అనుకునే అంత బానిసలు మన తాతలు. వాళ్ళ బిడ్డలం మనం. వాళ్ళ సమాధులు, వాళ్ళ గోరీలు, కోట్ల గోరీలు ఉన్నాయి ఇవాళ తెలంగాణలో. అలాంటి గోరీలల్లో ఉన్న మన తాతల గోరీలు బద్దలు పగలగొట్టుకొని చేతులు బయటికి రావాలా ఈ రాజ్యాధికార సభతో. ఏమిద్దాం మన తాతలకి? నీ తాత లేకపోతే నువ్వు ఉన్నవా? చొక్కా లేకుండా గింతంత బట్ట గుడ్డ పట్టుకొని అందులో గింత నూకలో బువ్వ అడుక్కొని 10 మంది పిల్లల్ని దాది రక్తాన్ని కాచుకొని ఊరిని కట్టిండు మన తాత. ఊరిలో ఉన్న ఇండ్లనన్నీ కట్టిండు, ఊరికి సేవ చేసిండు. మన తల్లులు మొత్తం ఊరిలో ఉన్న భూములలో పంటను పండించి రక్తం గార్చి చెమటను గార్చి నడుముల్లోతు పొలాలలో నిలబడి భూములలో వ్యవసాయ పంటలు పండించి ఊరిని కట్టిండు. ఒక మంగళాయన ఊరిని కట్టిండు, ఒక చాకలాయన ఊరిని కట్టిండు, ఒక మాదిగాయన మాలాయన ఊరిని కట్టిండు, ఒక మేదరాయన, కుమ్మరాయన, యాదవాయన, గౌండ్లోనాయన, ఒక విశ్వబ్రాహ్మణుడు, పద్మశాలి, ఒక ముదిరాజు ఊరిని కట్టారు కదా. ఎన్నాళ్ళు కట్టారో తెలుసా? 2000 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు. రక్తం కారుతూనే ఉంది. మరి ఈ దేశాన్ని, ఈ ఊరిని, ఈ పట్టణాన్ని రక్తంతో చెమటతో ఈ దేశాన్ని నిర్మాణం చేసే మన అట్టడుగు కులాలు పార్లమెంటులో కూర్చొని మన విధిరాతని మార్చుకోవడానికి, మన జాతుల కోసం
చట్టాలు చేసుకోవడానికి మనం పార్లమెంటులో, అసెంబ్లీలో మన అట్టడుగు కులాలు పోయేదన్నాడు అంటున్నా. మన బతుకుని మార్చుకోవడానికి విధానం రాసుకునేది ఎప్పుడు అంటున్నా. తెలంగాణ రాజ్య సాధన అన్నారు. బలిపశువులం అయిపోయి రాజ్యాన్ని తెచ్చి 1% లేని వెలమోళ్ళ చేతిలో పెట్టినాం, 4% లేని రెడ్ల చేతిలో పెట్టినాం. ఒకడిని దింపడానికి ఒకడు వచ్చి, ఒకడు ప్రజా పరిపాలన అంటాడు, ఒకడు తెలంగాణ ఆత్మగౌరవం అంటాడు, ఎన్టీ రామారావు వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం అంటాడు, ఇంకోటి వచ్చి సాయుధ పోరాటం అంటాడు, ఇంకోటి వచ్చి జాతీయవాదం అంటాడు, బీజేపీ వాడు వచ్చి హిందూవాదం అంటాడు. నేను అడుగుతున్నా, మీ వాదాలకి, మీ మీటింగులకి మీ కుటుంబ సభ్యులతోటి ఎందుకు మీటింగ్ పెట్టుకోరు? మమ్మల్ని ఎందుకు పిలుస్తారు అని అడుగుతున్నా. ఈ వేదిక నుంచి మీరు రారు మీటింగ్లకి, ఎందుకంటే మీరు గడీలల్లా దొరలల్లా ఉంటారు కాబట్టి. నేను అడుగుతున్నా, మాకు రాజ్యం ఇయ్యనప్పుడు, మాకు రాజ్యంలో ప్రాతినిధ్యం ఇయ్యనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు సభలకి? ఎందుకు మీటింగ్లకు పిలుస్తున్నావు? గ్రామ గ్రామం జేఏసీ అని తిరిగి ఇవాళ దొంగలాగా పరిపాలన చేస్తూ రాజ్యంలో దాక్కున్న కోదండరామిరెడ్డికి ఇవాళ ఒక ప్రశ్న వేస్తున్నా. తెలంగాణలో గ్రామ గ్రామం తిరిగి బీసీ ఎస్సీ ఎస్టీలని రెచ్చగొట్టి తెలంగాణ వస్తే మన బతుకు మారుద్దని చెప్పి 1200 మంది సావుకి కారణమై, 5000 మంది గాయాలు రక్తసిక్తమై, లక్షల మంది జైలు పాలై వచ్చిన రాజ్యాన్ని తీసుకుపోయి కోదండరామిరెడ్డి రెడ్లకి రావులకి ఒప్పజెప్పి ఇవాళ రాజ్యంలో దాక్కున్నావు కదా. మేము రాజ్యానికి తెలంగాణలో వస్తామంటే నువ్వు ఎందుకు మాతో కలిసి యుద్ధానికి రావట్లేదు అని కోదండరామిరెడ్డిని అడుగుతున్నా ఈ వేదిక నుంచి. నిన్నే కాదు, నీతో తిరిగిన ప్రతి అగ్రవర్ణం వాడిని అడుగుతున్నా. నీకు రాజ్యం రావడానికి మేము యుద్ధం చేయాలనా? నీ బిడ్డలేమో అమెరికాలో ఉంటారు, మేము మాత్రం రోడ్ల మీద పడి రక్తం కార్చుకోవాలా? ఏమి న్యాయం అంటున్నా, ఏమి ధర్మం అంటున్నా. ఇది ఎక్కడి ధర్మము, ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. మా భూమి రథయాత్ర ఇది. ఎస్, ఇది మా భూమి రథయాత్ర, మా భూమి ఇది. తెలంగాణ మా భూమి ఇది. మేము యజమానులం ఈ భూమికి. మేము భారత రాజ్యాంగం మాకు ఈ భూమి పట్టా ఇచ్చింది. ఈ దేశం ఎవడి సొత్తు కాదు, ఈ భూమి ఎవడి సొత్తు కాదు. ఈ భరత భూమి, ఈ తెలంగాణ అట్టడుగు వర్గాలైన, పీడిత జాతులైన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఈ భూమిని పరిపాలించుకోమని మనకి పట్టా కాగితాలు భారత రాజ్యాంగం ద్వారా రాసిచ్చాడు అంబేద్కర్. అందుకనే తెలంగాణ భూమి మనది అంటున్నా. మా భూమి రథయాత్ర. ఎందుకు రేవంత్ రెడ్డి 10 లక్షల ఎకరాల భూమి పంచడం లేదు? ఎందుకు నువ్వు ధైర్యం చేయడం లేదు? ఎందుకో తెలుసా? మాకు భూమి వస్తే ఆత్మగౌరవం వస్తుంది, నేను అనే ఆలోచన వస్తుంది, నా జీవితం అని వస్తుంది ఆలోచన. కాబట్టి నువ్వు భూమి ఇయ్యవు. మాకు 10 లక్షల ఎకరాల భూమి ఉంది ఇక్కడ. ఎందుకు నువ్వు భూమిని పంచటంలే? ఎంత పోరాటాలు జరిగినాయి ఈ భూమి కోసం తెలంగాణలో. భూమిని ఎందుకు పంచవు నువ్వు? ఒకటే ప్రశ్న ఈ వేదిక నుంచి రేవంత్ రెడ్డికి, ఎందుకు నువ్వు భూమిని పంచడంలే? కేసీఆర్ అడుగుతున్నా, ఎందుకు భూమిని పంచలే? బీజేపీ కిషన్ రెడ్డిని, ఆ పార్టీని అడుగుతున్నా, మీరు భూమిని పంచుతారా? మీరు పంచరు. ఎందుకంటే భూమిని పంచితే మీ మాట ఎవడు వినడు కాబట్టి. చల్, నువ్వెవడు రా అంటాం కాబట్టి. భూమితో మాకు స్వాభిమానం వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది, అన్నం వస్తుంది, రాజ్యం వస్తుంది. తూకితే అంటే తూకితే అని గల్లాలు పడతాం మాకు భూమి వస్తే. కాబట్టి మాకు భూమి రావద్దు. ఎవడెందుకు మాట్లాడట్లే? ఈ 3 పార్టీలు ఎందుకు మాట్లాడట్లే భూమిని పంచుతామని? 10 లక్షల ఎకరాల భూమి ఉంది. సవాలు ఇసురుతున్నా, ఎక్కడున్నదో భూమి చెప్తా నేను. 20 లక్షల ఎకరాలు ఉంది. ఆ మాటకు వస్తే ఎందుకు భూమి పంచవు? భూమి పంచితే మేము రాజ్యానికి వస్తాం కాబట్టి నువ్వు భూమిని పంచవు. నేను అడుగుతున్నా కేసీఆర్ నీ వేదిక మీద నుంచి, 25 ఏళ్ల రజతోత్సవం జరుపుతున్నావు కదా రేపు.
మిస్టర్ కేసీఆర్ 25 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా వరంగల్లో సభ పెడుతున్నావు కదా, నేను అడుగుతున్నా, దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని నువ్వు ప్రకటిస్తావా రేపు వరంగల్ సభలో? కాగితం రాసి 100 రూపాయల స్టాంపు కాగితం మీద ముక్కు నేలకు రాసి దళితుడికి ముఖ్యమంత్రి పీఠం ఇయ్యలేదు, ఇక ఇస్తానని స్టాంపు కాగితం రాసి అప్పుడు నీ గురించి ఆలోచిస్తాం. లేదంటే ఓటనే గండ్రగొడ్డలితో కేసీఆర్ వెంటబడతా అని చెప్తున్నా ఈ సందర్భంగా.